హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ అయితే చాలా టఫ్గా అయింది, మనకు అందరికి తెలుసు. అండ్ ఆ తర్వాత నీట్ కౌన్సిలింగ్ అనగానే చాలా రకాల డౌట్స్ అండ్ సందేహాలు వస్తూ ఉంటాయి. దాదాపు 90% స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక 10% స్టూడెంట్స్కి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదేంటో చూసే ముందు వీడియోని అయితే కౌన్సిలింగ్ అటెండ్ కాబోయే వారంతా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ కంప్లీట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ కామెంట్ చేయండి మీ మార్క్స్ ఎన్ని అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఫస్ట్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, సో రెండు స్టేట్స్లో మీరు చూసినట్లయితే కొందరు స్టూడెంట్స్కి మాత్రం ఇబ్బంది ఉంటుంది. చాలా మెజారిటీ స్టూడెంట్స్కి ఏం ఇబ్బంది ఉండదు. అదేంటంటే లోకల్ అండ్ నాన్ లోకల్ రూల్స్ అనేటువంటివి. సో కొందరికి మాత్రం దీని మీద చాలామంది నన్ను వాట్సాప్లో కూడా అడుగుతున్నారు. కింద కనిపించే నెంబర్లో అడిగే డౌట్స్ కూడా అవే, మేము లోకల్ అవుతామా లేదా అనేది. ఒకవేళ ఏపీలో అయితే 6 to 12, ఇందులో 4 years మీరు చదివి ఉన్నట్లయితే మీరు అక్కడ ఏపీలో లోకల్. సో మ్యాక్సిమం ఏ రీజియన్లో మెజారిటీ చదివి ఉంటే ఆ రీజియన్కు లోకల్ అవుతారు. సో 6 to 12 ఏపీలో చదివిన వారికి అసలు ఏం టెన్షనే లేదు. ఇలాంటి స్టూడెంట్సే ఏపీ వాళ్ళకు ఎక్కువగా ఉంటారు. అండ్ కొంతమందికి మాత్రమే ప్రాబ్లం అయితే ఉంటుంది. 6 to 12 ఎక్కడ ఎక్కువ చదివి ఉంటే అక్కడ మీరు లోకల్ అవుతారు, ఏయు ఆర్ ఎస్వియు. సో మెజారిటీ అంటే 4 years ఎక్కడ చదివింటే మీరు అక్కడ లోకల్ అయితే అవుతారు. సో స్టూడెంట్ అసలే చదవలేదు కంప్లీట్గా, పేరెంట్స్ మాత్రం ఇక్కడ చదువుకొని చిన్నప్పుడు ఇక్కడ ఉన్నారు, స్టడీస్ అంతా ఏపీలో చేశారు, వీళ్ళకి 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే నాన్ లోకల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ స్టూడెంట్స్ ఎగ్జామ్ కంటే ముందు, అంటే ఎగ్జామ్ ఎప్పుడైతే రాశారో 2025, దీనికంటే ముందు 7 years ఏపీలో ఉన్నట్టయితే అక్కడ ఏపీలో చదవకున్నా కూడా లోకల్ ఇస్తారు. కానీ ఇది ఎంతవరకు సాధ్యం? కష్టం కదా. ఏపీలో ఇంటర్ చేసి వాళ్ళు మాత్రమే ఉంటారు 7 years బిఫోర్ అంటే. సో వేరే స్టేట్లో ఎక్కడో చదివి 7 సంవత్సరాలు ఏం చదవకుండా ఏపీలో ఉంటారా? ఇది చాలా కష్టమైన సందర్భం. కాబట్టి వీళ్ళు అంటే లోకల్కి ఈ విధంగా వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు నీట్ కంటే ముందు 7 years ఏపీలోనే ఏం చదవకుండా ఎలా ఉంటారు? సో ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఏపీలో చదివి ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ లోకల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టు 6 to 12లో 4 years ఉంటే స్టడీస్ వాళ్ళు కూడా లోకల్ అవుతారు. 6 to 12 yearsలో 4 years, 6 to 12 క్లాసెస్లో 4 years ఎక్కడ చదువుంటే వాళ్ళు అక్కడ లోకల్ అవుతారు. అండ్ ఇంకా చాలా చిన్న చిన్న కన్సర్న్స్ అయితే ఉంటాయి. అండ్ ఈసారి కూడా మళ్ళీ రూల్స్ అయితే నీట్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మెజారిటీ స్టూడెంట్స్ 6 to 12 మీరు కనుక ఏపీలో చదివినట్లయితే మీకు టెన్షనే లేదు. ఈ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. 6 to 12లో మెజారిటీ చదివింది మీకు లోకల్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఎలాంటి టెన్షన్ ఉండదు. 6 to 12 రూల్ ప్రకారం ఉన్నవారే ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు. తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో సింపుల్ రూల్ 9 to 12, 9, 10, 11, 12 చదివిన వారు లోకల్, ఇంకా నాన్ లోకల్ అనేది లేనే లేదు. సో 9 to 12 ఖచ్చితంగా చదివి ఉండాలి. సో ఇలా చదవని వాళ్ళు పేరెంట్స్ ఇక్కడ చదువుకున్నారు, మేము వేరే ఎక్కడ చదివాం అన్నవారు పోయినసారి కోర్టుకు వెళ్ళారు, వాళ్ళకు ఒక్కసారి మాత్రం పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇచ్చారు. అండ్ వీళ్ళకి సంబంధించిన కేసు మళ్ళీ ఈసారి కూడా స్టార్ట్ అయింది. సో June 14కే ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మాకు ఏదో ఒక తీర్పు చెప్పండి అని కొందరు ఆల్రెడీ వెళ్ళారు రిజల్ట్ రాకముందే. అది June 2 నాడు దీనికి సంబంధించినటువంటి హియరింగ్ అయితే ఉంది, June 2 నాడు. సో ఇప్పుడు తెలంగాణ రూల్ అయితే సింపుల్, పోయినసారి వరకు, ఈసారి ఏదైనా కొద్ది మార్పులు ఉండొచ్చు. మేబీ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ చదివిన వారు మాత్రమే లోకల్ అనే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ రూల్ అయితే ఉంది. ఏపీలోనే మనకు 6 to 12లో 4 years చదివి ఉంటే మెజారిటీ ఎక్కడ చదివితే వాళ్ళు అక్కడ లోకల్ అవుతారని వాళ్ళకు ఒక రూల్ ఉంది. కొంచెం రిలాక్స్గా ఉంది ఆ రూల్. అండ్ అక్కడ నాన్ లోకల్ కూడా ఉంది. ఒకవేళ చదవలేక ఒక 3 years చదివి వేరే స్టేట్లో చదివారు, ఆర్ పేరెంట్స్ ఇక్కడ చదివి వేరే చోట చదివారు, ఇలాంటి వారికి నాన్ లోకల్ అనే ఒక ఆప్షన్ ఉంది. కానీ తెలంగాణలో నాన్ లోకల్ అనే ఆప్షన్ అయితే ప్రజెంట్గా అయితే లేదు. సో క్లారిటీ, 6 to 12 ఏపీలో చదివిన వాళ్ళు, 9 to 12 తెలంగాణలో చదివిన వాళ్ళు ఏం ఆలోచించాల్సిన పనే లేదు. ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఇది కాకుండా ఇంకా వేరే ఉన్న వారికి మాత్రమే రకరకాల అవి ఉంటాయన్నమాట. వాళ్ళకు రకరకాల కండిషన్స్ ఉంటాయి.